హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామేష్ స్టైల్స్ వ్లాగ్స్. సో మేము ఈరోజు అయితే క్యాంటీన్కి వెళ్ళాము అండ్ ఇవన్నీ మేము అక్కడ తీసుకున్నవి అండ్ వీటి ప్రైస్ నార్మల్ ఎంఆర్పి ప్రైస్ ఎంతో అండ్ ఇక్కడ వీళ్ళ క్యాంటీన్లో వచ్చేదంతో నేను ఈరోజు బ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ 360 అండ్ ఇక్కడ క్యాంటీన్లో వీళ్ళకి తగ్గింది 360కి 200 పడింది అనమాట ఆ చాక్లెట్ బాక్స్. అండ్ సెకండ్ది మిల్టన్ది మేము ఇది తీసుకున్నాం అన్నమాట ప్లాస్కో. దీని కాస్ట్ 810 రూపీస్ అండ్ వీళ్ళకి ఇక్కడికి వచ్చింది 457, అంటే ఆల్మోస్ట్ ఒక 400 వరకు తగ్గింది. సో లాటీ ఈ చాక్లెట్ ప్యాకెట్ ఎంఆర్పి 100 రూపీస్ అండ్ ఇది 50 దీని ప్రైస్ 100 రూపీస్ అండ్ ఇది 65 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ లారల్ గార్నియర్ హెయిర్ కలర్ అండ్ ఈ గార్నియర్ హెయిర్ కలర్ దీని ప్రైస్ 200 అండ్ వీళ్ళకి తగ్గింది ఏమొచ్చి 70 రూపీస్, 132 రూపీస్ ఓకే వచ్చింది. నెక్స్ట్ పిల్లి తీసుకున్నాం, దీని ప్రైస్ 119 అండ్ వీళ్ళకి ఇక్కడ వచ్చింది 84 రూపీస్. నెక్స్ట్ 265 రూపీస్ ఎంఆర్పి అండ్ వీళ్ళకి వచ్చింది మాత్రం 189 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ మెడిమిక్స్ దీని ప్రైస్ 320 రూపీస్, 180 రూపీస్కి వచ్చింది, అంటే బెస్టే, ఆల్మోస్ట్ 120 రూపీస్ తగ్గింది ఈ సోప్కి. నెక్స్ట్ ఈ నార్ తీసుకున్నాను అండ్ ఇది నా ఫేవరెట్. అంటే మ్యాగీ ఇప్పి కంటే ఇది బెస్ట్, బాగుంటుంది టేస్ట్. ఇది ఒకటి వచ్చి ఇది ఒకటి ఎంఆర్పి 80 రూపీస్, ఇది 8 అంటే రెండు కలిపి 160 అండ్ వీళ్ళకి వచ్చింది 102 రూపీస్. ఎంఆర్పి 295 రూపీస్, 155కి వచ్చింది. నెక్స్ట్ అండ్ కోల్గేట్ 190 రూపీస్. ఇది 190 రూపీస్ అయితే 97 రూపీస్ పడింది. కోల్గేట్ నెక్స్ట్ ఇది 145, దీని ప్రైస్ ఎంఆర్పి అండ్ ఇక్కడ వచ్చింది 121 రూపీస్కి వచ్చింది. ఇది జీరా సబన్ అండ్ ఈ జీరా ప్యాకెట్స్ ఇది ఒకటి 80 రూపీస్, అంటే రెండు 160. వీళ్ళకి పడింది 94 రూపీస్కి వచ్చింది. ఇది మైసూర్ శాండిల్, ఈ మైసూర్ శాండిల్ ఒకటి దీని ఎంఆర్పి 243 రూపీస్, ఈ బాక్స్ 168కి వచ్చింది మాకు. అండ్ కోల్డ్ బాంబ్స్ తీసుకున్నాం 3. ఇవి కోల్డ్ బాంబ్స్ 3 తీసుకున్నాము, ఒకటి 130 రూపీస్, అంటే 120, అంటే ఈ మూడు ఆల్మోస్ట్ దీని కాస్ట్ ఈ 3 కలిపి ఈ 3 కోల్డ్ బాంబ్స్ అన్నమాట. ఈ కోల్డ్ బాంబ్స్ 400 ఎంఆర్పి అండ్ వీళ్ళకి వచ్చిన ప్రైస్ వచ్చేసి 237. నెక్స్ట్ ఈ స్లిప్పర్స్ తీసుకున్నాము, అంటే ఇవి మా ఆయన కాదు, సారీ మా మావయ్య గారికి తీసుకున్నాము. దీని ప్రైస్ 500 ఎంతో ఉంది, బట్ వీళ్ళకి వచ్చింది 262 రూపీస్. కానీ పారాగాన్ ఈ కాస్ట్ కంటే చాలా బెస్ట్. క్యాండీ నెక్స్ట్ ఇవి తీసుకున్నాము, దీన్ని ఎంఆర్పి 165 రూపీస్, 165 రూపీస్ది 90 రూపీస్కి వచ్చింది. స్టీల్ కంటైనర్ అండ్ ఇది టీ పౌడర్ అనమాట, మా మమ్మీ వాళ్ళకి తీసుకున్నాము.
అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అక్కడ దీని మీద స్టిక్కర్ లేదు కానీ 300 350 ఎంతో ఉంది, 178కి వచ్చింది. నెక్స్ట్ మైసూర్ శాండిల్ ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ మిల్టన్ వాటర్ బాటిల్, దీని యాక్చువల్ ప్రైస్ 1450, 1450 రూపీస్. ఇది 1450 రూపీస్ దీని ప్రైస్. అండ్ మాకు పడింది 818 అంటే 800 రూపీస్, 818 రూపీస్. దీని ప్రైస్ ఎంఆర్పి 200 రూపీస్. అండ్ మిల్క్ క్యాంటీన్లో వచ్చిన ప్రైస్ 124. నెక్స్ట్ హ్యాండ్ వాష్, ఇది ఒకటి 40 రూపీస్ అంటే 280 రూపీస్. వీళ్ళకి వచ్చింది రెండు కలిపి 52 రూపీస్కి. నెక్స్ట్ ఓమ్నిజల్, ఓమ్నిజల్ అంటే ఇది లెగ్ పెయిన్స్కి, జాయింట్ పెయిన్స్కి, మజిల్ పెయిన్స్కి అది యూజ్ అవుద్ది అనేసి ఇది ఒకటి తీసుకున్నాము. దీని ఎంఆర్పి 179 రూపీస్ ఎంఆర్పి, 179 రూపీస్ ఎంఆర్పి. అండ్ మాకు వచ్చింది 54 రూపీస్కి. చాలా బెస్ట్ 54 అంటే. నెక్స్ట్ బూస్ట్, ఈ బూస్ట్ నాకు దీని ఎంఆర్పి 300 అండ్ వీళ్ళకి వచ్చింది 300 ఎంఆర్పి, 185 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ డియోడ్రెంట్ స్ప్రే, ఈ స్ప్రే 270 రూపీస్ ఎంఆర్పి, 108 రూపీస్కి వచ్చింది. హెచ్యుఎల్ తాజ్ మహల్, దీని యాక్చువల్ ప్రైస్ 900 రూపీస్. మాకు వచ్చింది 637. నెక్స్ట్ యోగా బర్, దీని ప్రైస్ ఎంఆర్పి 140 రూపీస్, 140 రూపీస్కి 64 రూపీస్కి వచ్చింది. చాలా బెస్ట్ ఇది కూడా. నెక్స్ట్ ఇది తీసుకున్నాం యోగా బర్ మసిలీ ఫ్రూట్ అండ్ నట్స్, దీని ఎంఆర్పి 499. దీని ప్రైస్ తెలియదు, నాకు అనిపించలేదు ఇందులో ఎక్కడుందో. సారీ, యోగా బార్ ఇది 50 రూపీస్కి వచ్చిందా? చాక్లెట్స్ కొంచెం ఇవ్వండి. అండ్ ఈ చాక్లెట్ ఎంఆర్పి 140 రూపీస్, మాకు వచ్చింది 64 రూపీస్కి. అంటే ఈ ఎక్కువ చాక్లెట్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఈ నట్స్, దీని ఎంఆర్పి 500 అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మాకు పడ్డ ప్రైస్ 258 రూపీస్. తర్వాత యోగా బార్ ఇవి ఒకటి 50 రూపీస్ అంటే 6 తీసుకున్నాం, 6 300 అండ్ ఎంఆర్పి 300 అయితే మాకు ఇది వచ్చిన ప్రైస్ 124 రూపీస్. ఓకే 124 రూపీస్ అంటే చాలా బెస్ట్, ఆఫ్ రేట్ తగ్గింది. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కనిపించలేదు. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ఎంఆర్పి 192 రూపీస్ అండ్ ఇది ఎంతకు వచ్చిందో నేను లాస్ట్లో చెప్తాను. ఇది నాకు కనిపించలేదు ఇందులో. అండ్ మనం ఎప్పుడు క్యాంటీన్కి వెళ్ళినా సరే కంపల్సరీ ఈ క్యాంటీన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇది ఉంటేనే ఎంట్రీ అనేది లోపలికి ఉంటుంది, లేకపోతే వాళ్ళు లోపలికి అలౌ చేయరు. అండ్ ఇలా బుక్ ఓపెన్ చేయగానే అంటే మనం ఇక్కడ
రేటింగ్ తీసుకున్నాము, బిల్ నెంబరు, ఆ తర్వాత మనకి ఎంత అమౌంట్ అయిందో ఇక్కడ నోట్ చేస్తారు వాళ్ళు. ఎంత బిల్ అయింది మాది. అండ్ ఈ బిల్లు ఎంత అయిందని అనుకుంటున్నారా? 6,227 రూపీస్ అయింది.